మయామి. హియర్ వి ఆర్. జుట్టు క్రేజీ ఉంది కదా. దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ వై ఐ కేమ్ టు మయామి. అసలు ఒక ప్లాన్ లేదు, పాడలేదు, జస్ట్ ఇక్కడికి వచ్చి రిలాక్స్ అయ్యి ఊపిరి పీల్చుకొని వైబ్ ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ గ్రేట్. లైక్ డూడ్, ఇట్లా అలల సౌండ్ ని, ఇట్లా ఈ వాటర్ వేవ్స్ సౌండ్ తోని బ్రెయిన్ వేవ్స్ ని రిలాక్స్ చేస్తుంటుంది కదా మా. క్రేజీ ఉంది, మజా వస్తుంది. అండ్ ఇప్పుడే రియలైజ్ అయింది ఇంకోటి ఏంటి అంటే, నార్మల్ గా ఇట్లా ఎక్కడైనా పబ్లిక్ లో నేను నించొని రికార్డ్ చేయడానికి ఒకప్పుడు బాగా భయం అవుతుండే. ఇప్పుడు ముందర జనాలు ఉన్నారు, లిటరలీ ఇక్కడ కింద మట్టిలో వండుకొని చిల్ అవుతారు, మనమేమో మన పని మనం చేసుకుంటున్నాం. బట్ బై మయామి సిటీది వైబ్స్ ఉన్నాయి కదా, క్రేజీరా, మంచిగా ఉంది. అంటే అప్పటి నుంచి నాకు అదంతా చూస్తుంటే ఒక రకంగా ఇండియా గుర్తొస్తుంది ఎందుకో. ఆల్సో చిన్నప్పటి నుంచి మనం ఆడిన గేమ్లన్నీ గుర్తొస్తున్నాయి. వైస్ సిటీ, శాన్ ఆండ్రియాస్, GTA 5, అదే వైబ్ ఉంది, అదే మజా వస్తుంది. అది పక్కన పెడితే ఇట్లా ఈ మట్టిలా చెప్పులు లేకుండా బీచ్లో నడుస్తూ ఉంటే మైండ్ అంతా బాగా కామింగ్గా, సూతింగ్గా, రిలాక్సింగ్ ఉంది. ఫ్లాష్ బ్యాక్. నమస్తే మావా, గుడ్ మార్నింగ్. నిన్న నైట్ ఇంటికి వచ్చి తినేసి పడుకొని ఇక్కడ మన హోటల్ సి దగ్గర చిల్ అయ్యి మళ్ళీ వచ్చి పడుకోనికి అరౌండ్ రాత్రి 4 ఉండే. ఆ 4 గంటలకు పడుకొని మార్నింగ్ మెల్లగా మధ్యాహ్నం మెల్లగా 12 గంటలకు లేచిన. క్రేజీ స్లీప్ డూడ్. అంటే కొంచెం ఓపిక ఉంటే పొద్దున్నే లేద్దామని అనుకున్నా, కానీ బాడీ లైట్ గా పెయిన్ స్టార్ట్ అయింది. రెస్ట్ లేదు కదా, అందుకే ఇక్కడ తిరుగుడు కంటే కొంచెం రెస్ట్ ఇన్ పీస్ అవ్వకుండా ఉండడం బెటర్ కదా అని చెప్పి కొంచెం ఎక్కువసేపు పడుకున్నా. అండ్ ఇట్ వాస్ ఫన్. సో అట్లా 12 గంటలకు లేచి బయటికి పోదామని అనుకుంటే, బట్ దేర్ వాజ్ అన్ ఇంపార్టెంట్ కాల్ దట్ హ్యాడ్ టు అటెండ్. కొంచెం ఒక వీడియో ఎడిటింగ్ పంచాయతీ నడుస్తుండే, సో దాని మీద ఒక 2-3 గంటలు అట్లా కూర్చున్నా. తర్వాత లేచి మంచిగా ఫ్రెష్ అయిపోవడానికి టైం 4:30 అవుతుంది. ఎస్, ఇట్స్ 4:30 ఆల్రెడీ. బట్ వెదర్ అండ్ వైబ్ అయితే మస్తు ఉందిరమ్మా. ఇప్పుడు ప్లాన్ ఏంది అంటే, కొంచెం అట్లా బయటికి పోయి లైట్ గా తినేసి మనం మయామి సౌత్ బీచ్ కి పోయి సన్సెట్ సెట్ చేసి అక్కడనే ఓషన్ డ్రైవ్ మీద కొంచెం అట్లా మంచి వాకింగ్ చేస్తూ ఉంటే క్రేజీ ఉంటది. సో దట్స్ ద ప్లాన్. పోదాం, సెట్ చేద్దాం అండ్ ఇచ్చి పడేద్దాం. లెట్స్ గో. Many miles later. ఇంటి పక్కనే ఇది ఒక రెస్టారెంట్ ఉండే, డిలైట్ రెస్టారెంట్స్ అంట. కొంచెం హెల్దీ స్టఫ్ కనిపించింది. మనం ప్రోటీన్ తో హిట్ కావడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి కావాల్సిన ఐటమ్స్ దొరుకుతాయి కావచ్చు. పోదాం, సెట్ చేద్దాం. లెట్స్ గో. ఆల్ రైట్, వీళ్ళ దగ్గర పిజ్జా డిలైట్ ఇంకా వివా డిలైట్ అని 2 డిఫరెంట్ మెనూస్ ఉన్నాయి. పిజ్జా డిలైట్ లో వీళ్ళ నార్మల్ మెనూ ఉంది, వివా డిలైట్ లోనేమో వీళ్ళది కొంచెం హెల్దీ స్టఫ్ ఉంది. అండ్ ఇప్పుడు నేను దీంట్లో నుంచి ఐమ్ ప్లానింగ్ ఆన్ గెటింగ్ దిస్ గ్రిల్ చికెన్ అవకాడో ర్యాప్. కొంచెం చూడడానికి హెల్దీగా కనిపిస్తుంది. లెట్స్ గెట్ ఇట్. మనీష్, వేర్స్ యువర్ పిజ్జా? హౌ ఇస్ ఇట్ ప్రొనౌన్స్డ్? కప్రెస్ డిలైటా? ఏంటిదా, ఎట్లా ప్రొనౌన్స్ చేయాలి? నాకేం తెలుసు. కప్రెస్ డిలైట్ అనాలా? కెప్రీజీ అనుకుంటున్నా నేను. కెప్రీజీ డిలైట్. దట్స్ వాట్ ఐమ్ థింకింగ్. లాస్ట్ మస్తు రోజుల నుంచి హెల్దీగా దీనికి ట్రై చేస్తున్నాం. నిన్న కూడా ఆ హెల్దీ పంచాయతీ వల్ల మనం డిన్నర్ చేయడానికి ఆర్ యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్, లంచ్ ఒక సింగిల్ మీల్ చేయడానికి సాయంత్రం 7 అయినుండే. ఈ రోజు అట్లాంటి పరిస్థితి కాకుండా ఆల్రెడీ మస్తు లేట్ అవుతుంది. ఇప్పుడు ఇంకా బీచ్ కి పోవాలి అండ్ ఈ రోజు వైబ్ ఎంజాయ్ చేయాలి. సో అందుకే బయట తినేది ఉన్నా కానీ కొంచెం హెల్దీ స్టఫ్ తీసుకున్నాం. క్యాలరీస్ కొంచెం ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవడానికి సింపుల్ రెసిపీ తీసుకున్నాండే. జస్ట్ చికెన్ అండ్ అవకాడో ర్యాప్ అంతే. దాని ఫోటో తీసి ఏఐకిస్తే అదే మంచిగా ఎన్ని క్యాలరీస్ ఉంది అని మంచి బ్రేక్ డౌన్ ఇస్తుంది. అప్రాక్సిమేట్లీ రేంజ్ కరెక్టే ఉంటుంది అనుకుంటున్నా. బట్ డే కొంచెం లేట్ స్టార్ట్ అయినా కానీ కొంచెం మెల్లగా చిల్లుగా వైబ్ సెట్ చేద్దాం. అండ్ లెట్స్ మేక్ టుడే ఫన్. Eventually. ఆల్రెడీ 5 అవుతుందా? ఏంది ఇప్పుడు బీచ్కి ఎప్పుడు పోతాము, ఎప్పుడు సెట్ చేస్తాము, ఏంది ప్లాన్ ఏంది అసలు? చూద్దాం. ఏందిరా చూసేది? తిన్నాక చూద్దాం. తిండి చల్లకుండా. షూస్. మన హోటల్ ఇక్కడ ఉంది, ఇంటర్నేషనల్ ఇన్ ఆన్ ద బే. అక్కడ నుంచి రెస్టారెంట్ కి రావడానికి బ్రిడ్జ్ చేసుకొని ఇక్కడికి వచ్చినాం. అండ్ ఇప్పుడు ఈ స్క్వేర్ లోపల ఉన్నామంట. మంచిగా ఉంది బయట వైబ్. అని నెత్తుకుతో కొడతారా నేను? మంచిగా ఉంది కదా. A few moments later. ఇంటర్సెక్షన్ బ్లాక్ చేద్దాం ఏముండదు అప్పుడు వీళ్ళకి అంత బ్లాక్ చేసి కదా. మనీష్ భాయ్, చెప్పు. నాకు ఇదంతా చూస్తుంటే మన హైదరాబాద్, ఇండియా, కేరళ, బెంగళూరు ఇట్లాంటి వైబ్ వస్తుందిరా. ఈ చెట్లు,
బనానా చెట్లు ఉన్నాయి అక్కడక్కడ, పామ్ ట్రీస్ ఉన్నాయి అక్కడక్కడ, రోడ్లు, వెదర్ కూడా నిజంగానే మన లెక్కనే ఉంది. క్రేజీ మంచిగా ఉందా? ఏమోరా ఇక్కడ వీళ్ళు ఇల్లు చూస్తుంటే నాకు GTA 5 లో మన మైకిల్ గా ఇల్లు లాగున్నాయిరా. క్రేజీ. One shift later. వైబ్ మంచిగా ఉంది కదా, కొంచెం సేపు మనం కూడా నడుపుదాం. బ్రో బిల్డింగ్ చూసావా? బాగుంది. పబ్లిక్ పార్కింగ్ అంటారా? అదంతా పార్కింగ్ అంట. అదేనా మనం పోవాల్సింది? నాకు తెలీదు. మనం ఫస్ట్ అయితే రోడ్ లో స్ట్రైట్ వెళ్ళి చూద్దాం. అందరం ఇస్తున్నావా? మొత్తం బ్రో కాక్పిట్ వ్యూ బ్రో. ఏందిరా అది? 1 hour later. పార్కింగ్ చేద్దామంటే స్పాట్లు లేవురా. పే బై పార్క్ లో కూడా ఓన్లీ అరే ఒక్క స్పాట్ దొరికింది బాయ్. నైస్. ఆల్రైట్, లెట్స్ గో. పార్కింగ్ హియర్ ఇస్ అ లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ టు. 1 hour $20 అంట. బయట మనకి పార్కింగ్ స్పాట్లు ఖాళీగా లేవు. సెట్ వైపు దూర్ మంచిగా ఉంది. నైస్ బ్రో. పజిల్ పీస్ హియర్ రిప్రజెంట్స్ డైవర్సిటీ అంట. లైక్ డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ షేడ్స్. బాగుంది. Wow, dude. I think we are at the beach. థింకేదేం లేదు. వీఆర్ ఎట్ ద బీచ్. Nice. చెప్పులు తీసేసి నడుచుకుంటా పోదాం. వైబ్ ఉంటుంది. I did not really have any plan for today. Just Miami పోదాం, లైట్గా ఎక్స్ప్లోర్ చేద్దాం, చిల్ అయిదాం అంతే. ఇక్కడికి పోవాలి, అక్కడికి పోవాలి, అది చేద్దాం, ఇది చేద్దాం, ఏం ప్లాన్ లేదు. జీరో. I just came here. And honestly, I think this is something that we don't do enough. ఎప్పుడు ఏదో ఒక దాని వెనకాల పడుతూనే ఉంటాం కదా. ఇట్లా డిటాచ్ అయిపోయి ఏం ప్లాన్ లేకుండా ఒక దగ్గరికి పోయి చిల్ అయిదాం అనేది చాలా తక్కువ చేస్తూ ఉంటాం, రైట్? ఇప్పుడు కూడా మైమీకి పోదామని ఒక 1.5 2 months ముందు అనుకున్నా. నేను ఒక్కడిని పోదామని ఫిక్స్ అయినా. ఒకసారి మనిషి గానికి అడిగినా, బా ఇట్లా వీకెండ్ ఒక 2 రోజులు పోదాం రా, నేను పోతున్నా వస్తావా అంటే పోదాం రా బాయ్ ఏమున్నది అని అన్నాడు. అంతే. నేను కాబట్టి ప్లాన్ లేదు, పాడలేదు, ఏం లేదు. పోయినాక చూసుకుందాం అన్నట్టు చిల్లుండే. ఒకసారి మన యూఎస్ దోస్తు గాళ్ళది వేగస్ ట్రిప్ కి పోయిన వాళ్ళది గ్రూప్ ఉంది కదా, దాంట్లో కూడా ఎవరైనా మయామి ట్రిప్ కి ఇట్లా జాయిన్ అవుతారా అని పెట్టి ఉండే. ఎవరు సపోర్ట్ చేయలేరు. అండ్ మన వాళ్ళు ఇంకా ఎవరు వస్తలేరు కాబట్టి నేను మనిషి గాడే కాబట్టి ఇంకా ప్లాన్ లేదు, బొక్కలేదని ఇంకా చిల్ అయినాం. అదే ఇంకా మనతో పాటు ఎవరైనా ఉంటే మేబీ ఏదైనా ప్లాన్ చేస్తుండే కావచ్చు. అటు పోదాం, ఇటు పోదాం, టూరిస్ట్ స్పాట్లు ఏమన్నా చూద్దామని మనం అనుకుంటుండేనేమో. దేని వెనకాల పడేది లేదు. మయామిలో స్పెసిఫిక్ గా చేసే పనులు ఏం లేవు. చిల్, రిలాక్స్, ఎంజాయ్, అబ్జర్వ్ ద వైబ్, ఇది నడుస్తుంది. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ ఈ బీచ్ లో నేను చేయాల్సిన పనుల గురించి ఏమి ఆలోచించకుండా ఉంటున్నా. అంటే నార్మల్ గా నా మైండ్ ఎప్పుడు దేని గురించో ఒక దాని గురించి అదే నడుస్తూనే ఉంటుంది. జాబ్ అని, యూట్యూబ్ వీడియో అని, స్క్రిప్ట్ అని, ఎడిటింగ్ అని, జిమ్ అని, ఫుడ్ అని, డైట్ అని, రోజు మనం రోబోట్ లాగా చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవే చేసుకుంటే అదే లూప్లు ఉంటాయి కదా. ఇప్పుడు అవి ఏం చేయకపోయినా నేను హ్యాపీగానే ఉన్నా. అంటే నేను నార్మల్ గా నేను చేసే పనులన్నీ డోపమిన్ కోసం చేస్తూ ఉంటా. అండ్ అవి చేయకపోతే నాకు నైట్ హ్యాపీగా నిద్ర పట్టదు, చెప్పినా కదా. బట్ ఈ రోజు ఈ నీళ్లు, ఈ మట్టి, ఈ గాలి, ఈ వైబ్, డోపమిన్ ఆల్రెడీ
ఆల్రెడీ క్రేజీ లెవెల్ ఇట్ అయిపోయిందిరా. ఐ మీన్ ఇన్ మూమెంట్స్ లైక్ దిస్ ఎవ్రీథింగ్ ఫీల్స్ లైక్ ఇట్స్ స్లోడ్ డౌన్. ఇప్పుడు పెద్ద పీకి పడగొట్టేది ఏముంది, కూర్చొని చిల్ అయిదాం, అర్జెంట్ పనులు ఏమున్నాయి అన్నట్టు నడుస్తుంది మైండ్ అంతా. అండ్ ఇక్కడ బీచ్కి వచ్చి కూడా ఒక 30-40 minutes అట్లా అవుతుంది. మనిషి గారు వెనకాల బెంచ్ మీద అట్లా మంచిగా చిల్ అవుతుండు, నేనేమో ఈ మట్టి మీద నడుచుకుంటే వీడియో రికార్డ్ చేసుకుంటే చిల్ అవుతున్నా. ఆల్సో ఐ ఫీల్ లైక్ వీఆర్ డిస్ట్రాక్టెడ్ ఆల్ ద టైమ్ డూడ్. అసలు మన ఆలోచనలను ఒక దగ్గరికి పెట్టి స్ట్రీమ్ లైన్ చేసి ఏమైతుంది ఏంది అని ఆలోచించడానికి కూడా మనకు అర్థం కాదు. బట్ ఇన్ టైమ్స్ లైక్ దిస్ ఇట్స్ జస్ట్ యూ, యువర్ మైండ్ అండ్ జస్ట్ యువర్ ఓన్ థాట్స్. నీకు నచ్చినట్టు, నీకు వైబ్ అయ్యేటట్టు, నీకు సెట్ అయ్యేటట్టు ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఇక్కడ పీస్ అనేది ఏదో మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. జస్ట్ దాన్ని మనం బయటికి రానిచ్చి దాన్ని తీసుకోవడానికి మనం ఓకే అనాలి. అండ్ ఈసారి ఇక్కడ మయమీకి వచ్చింది కూడా ఏదో గట్టిగా వీడియోస్ రికార్డ్ చేద్దాం, కాంటెంట్ రికార్డ్ చేద్దాం అనే ఇంటెన్షన్తో కాదు. పోదాం, రిలాక్స్ అయ్యాం, చిల్ అయిదాం, వైబ్ అయిదాం, పీస్ఫుల్గా ఎంజాయ్ చేద్దాం అని వచ్చినుండే. బట్ ఐ థింక్ దిస్ ఇస్ సంథింగ్ దట్ ఇస్ వర్త్ షేరింగ్. అండ్ ఆఫ్ కోర్స్ ఎంత డోపమిన్ వచ్చినా కానీ వీడియోలు చేయకపోతే, మీతో మాట్లాడకపోతే నాకు హ్యాపీగా నిద్ర పట్టదు. అండ్ ఐ థింక్ ఐ నీడెడ్ ఇట్ మోర్ దెన్ ఐ థాట్ డూడ్. దిస్ ఇస్ లవ్లీ. Later. A little later. Let's go get some coffee. Yep, thank you. Cortado. Looks like some coffee shop. Antena? Espresso and steamed milk. Espresso and steamed milk shot. ఆల్ రైట్, రిటర్న్ మోడానికి వచ్చినుండే. అండ్ లుక్ ఎట్ దిస్, ఇక్కడ ఒక గ్రీన్ కార్వెట్, ఇక్కడ ఒక రెడ్ కార్వెట్, ఇక్కడేమో ఎల్లో కార్వెట్ అండ్ పార్షే అండ్ మాజ్దా 3. మన హోండా సివిక్ కాకపోతే ఇదే కొందాం అనుకుంటుండే. మనది అమెజాన్ దగ్గర ప్యాకేజ్ డెలివరీ పెట్టినుండే. డెలివరీ కాదు, యాక్చువల్లీ పికప్ పెట్టినుండే. అది కూడా మనం మైండ్కి రాకముందే ఆర్డర్ చేసిన. అండ్ బీచ్ పక్కనే లొకేషన్ చూపించింది, సో పికప్ పెట్టిన. ఆ లొకేషన్కి వస్తే ఇట్ ఈస్ టేకింగ్ మీ ఇన్ టు అ హోటల్. అసలు ఎక్కడుందో ఏందో అర్థమైతలేదు. లెట్స్ గో ఫైండ్ ఇట్. నాకైతే లొకేషన్ హోటల్ చూపిస్తుంది. ఒకసారి రిసెప్షన్ అడుగుదాం. ఆల్రైట్, ఇప్పుడే కనుక్కున్నా, ఉన్న లొకేషన్ కరెక్టే అంట. స్ట్రైట్ పోయి లెఫ్ట్ తీసుకోమని చెప్పిండు. ఐఎమ్ ట్రైయింగ్ టు ఫైండ్ ది లొకేషన్. Many amusements later. Yes, we got it. Let's go. More later. Alright, just reached home. And ఇప్పుడు బీచ్ దగ్గర పిక్ చేసుకుని ప్యాకేజ్ ఏముంది అంటే, let me show you. మన వైస్ సిటీ నుంచి టామీ వర్సిటీ కానీ ఇంకొక షర్ట్ ఆల్రెడీ నేను తీసుకున్నాం. కాకపోతే అది మీడియం సైజ్, కొంచెం లూజ్ ఉన్నట్టు అనిపించింది. మళ్ళీ స్మాల్ సైజ్ ఆర్డర్ చేసి మనకు ఆస్ట్రేలియా అది డెలివరీ అయ్యి మన చేతికి రావడానికి టైం పట్టేటట్టు ఉంది అని చెప్పి డైరెక్ట్ మయామీకే డెలివరీ పెట్టినా. అండ్ ఐ హోప్ దిస్ స్మాల్ సైజ్ ఫిట్స్ మీ బెటర్. లెట్స్ ఐ థింక్ దిస్ ఫిట్స్ నైస్ టు. ఆ మీడియం సైజ్ షర్ట్ ది కొంచెం హైట్ పెద్దగా ఉండే. ఐ థింక్ దిస్ ఫిట్స్ నైస్, మంచిగా ఉంది. రేపు నైట్ మయామీ పబ్ ఏరియాకి పోయి కొంచెం వైబ్ ఎక్స్ప్లోర్ చేసి మన వైస్ సిటీ ఎట్లుంటుందో చూసి సెట్ చేద్దాం. బట్ ఫర్ నౌ ఏం చేయాలన్నా ఇంకా తెలియదు, అది కూడా ఆలోచించి సెట్ చేద్దాం. A couple of hours later. Alright, time 12:30 అవుతుంది. And with that, I'm going straight to sleep. మనం రేపు కలుద్దాం, హిచ్ పడేద్దాం. And అంతే మరి, bye.